శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. మనందరికీ మనశ్శాంతి కావాలి, మానసిక ఏకాగ్రత కావాలి, మనోనిశ్చలత కావాలి, మనసు స్థిరంగా ఉండాలి. కానీ అందుకోసం మనం ఏమైనా సూచనలు పాటిస్తున్నామా, నియమాలను పాటిస్తున్నామా, ఏమైనా సాధన చేస్తున్నామా అని ప్రశ్నించుకుంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మనలాంటి వారి కోసం అతి సరళమైన సులభమైన సందేశాన్ని మాతృమూర్తి శారదాదేవి మనకు అందించారు. అది కనుక మనం పాటించగలిగితే తప్పక మనోనిశ్చలత, మనశ్శాంతి కలుగుతుంది. అదేమిటో తెలుసుకుందాం. ఒకసారి ఒక భక్తుడు శారదామాత దగ్గరికి వచ్చి, అమ్మా, నాకు మనోనిశ్చలత ఉండడం లేదు, మనశ్శాంతి ఉండడం లేదు, ఎప్పుడూ ఆందోళన అని చెప్తాడు. అప్పుడు శారదాదేవి కొంత అసహనంతో ఆయనతో అంటారు, నాయనా, అందరూ మనశ్శాంతి లేదు, మనస్సు నిశ్చలంగా లేదు అని ఫిర్యాదు చేస్తూ ఉంటారు, కానీ అందుకు ఎటువంటి ప్రయత్నం చేయరు. ఎవరైతే ప్రతిరోజు 15,000 నుంచి 20,000 సార్లు భగవన్నామాన్ని జపిస్తారో వారి మనస్సు తప్పక నిశ్చలమవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలాగా చేసిన తర్వాత కూడా మనశ్శాంతి కలగలేదు, మనోనిశ్చలత జరగడం లేదు, మనస్సు ప్రశాంతంగా ఉండడం లేదు అని అంటే అప్పుడు నాకు వచ్చి చెప్పండి అని చెప్తారు. అయితే శారదామాత చెప్పినట్లు రోజుకి కనీసం 15,000 సార్లు భగవన్నామాన్ని జపించాలంటే చాలా సమయం కావాలి, మాకు ఎన్నో పనులు ఉంటాయి, జీవన భృతి కోసం ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది, అలాంటప్పుడు అంత సమయాన్ని ఎలా మనం కేటాయించగలం అనే సందేహం వస్తుంది. నిజానికి ఒక్కసారి మనం దినచర్యను కానీ సరిగ్గా ఆలోచిస్తే, పరిశీలిస్తే, ఎనలైజ్ చేస్తే రోజులో మనం ఎన్నో విషయాలు, అనవసర విషయాల కోసం సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉంటాం, సినిమాల కోసం, టీవీ సీరియల్ కోసం మాట్లాడుతుంటాం, ఇంటి పక్కవాడు ఏమన్నాడు, పొరుగింటి వాడు ఏమన్నాడు అని మాట్లాడుతుంటాం, ఆఫీస్లో మిగతా సిబ్బంది కోసం, కొలీగ్స్ కోసం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ కనుక ఆలోచించి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే తప్పక శారదమ్మ చెప్పినట్లు 15,000 సార్లు భగవన్నామాన్ని జపించడం సాధ్యమవుతుంది. అయితే ఈ భగవన్నామాన్ని జపించడానికి 15,000 సార్లు ఎంత టైం పడుతుంది అంటే 3-4 గంటలు పడుతుంది ఒక రోజులో. ప్రారంభంలో అయితే 5 గంటలు పడుతుంది. రోజుకి 3-4 గంటలు మనం తప్పకుండా కేటాయించగలం. కాకపోతే మనం సమయాన్ని వృధా చేయకుండా చూసుకోవాలి. మనం ఏ విషయాల మీద సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నామో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే శారదమ్మ చెప్పినట్లు తప్పకుండా 15,000 సార్లు భగవన్నామాన్ని జపించడానికి సాధ్యమవుతుంది. అప్పుడు మనోనిశ్చలత సాధ్యమవుతుంది, మానసిక ప్రశాంతత తప్పక కలుగుతుంది. ఇది చెప్పిన వాళ్ళు సాధారణ వ్యక్తి కాదు, సాధారణ గురువు కాదు, సాక్షాత్ జగన్మాత చెప్పిన మాట ఎన్నటికీ వృధా కాదు. మనం విశ్వాసంతో ప్రయత్నిస్తే తప్పకుండా లబ్ధి పొందుతాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మానసిక ఆందోళన, ఒత్తిడి, స్ట్రెస్, డిప్రెషన్ అని వైద్యుడు చెప్పిన పిల్స్ తీసుకోకుండా శారదామాత చెప్పినటువంటి భగవన్నామం అనే పిల్స్ మనం తీసుకోగలిగితే తప్పకుండా మనకు మనశ్శాంతి లభిస్తుంది, మనోనిశ్చలత సాధ్యమవుతుంది. అందుకు ప్రయత్నిద్దాం. నమస్కారం.